నమస్తే, బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, చాలా మంది నరదృష్టి తగిలింది, ఆ నరదృష్టి వల్ల నల్లరాయలైనా పగిలిపోతాయి అంటూ ఉంటారు. సో అసలు నిజంగా దిష్టి తగులుతుంది అంటారు? ఆ విధంగాను దృష్టి దోషం అని అంటారమ్మా. దృష్టి దోషం చూసే చూపులో ఉన్న తేడా బట్టి. ఇప్పుడు చంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళని ముద్దుగా ఎంత బాగున్నారు తల్లి చూసే చూపుకేను వాళ్ళ పిల్లాడు ఎంత బాగున్నాడో మా పిల్లాడు అంత బాగా లేదని చూసే చూపుకి ఎంత తేడా ఉండాలి. అటువంటి దోషాలు ఏమైనా ఉన్నట్టయితే దానివల్ల కొద్దిగా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మనిషి యొక్క మనోభావాలు వద్దనుకున్న చూపుల ద్వారా వ్యక్తం అవుతాయి. ఎంతన్నా నటించండి ముఖంలో భావాలు కనపడకుండా, మనసులో నువ్వేమనుకుంటున్నావో కళ్ళల్లోకి చూస్తే తెలియదా? తెలుస్తుంది. అటువంటప్పుడు ఎవరైతే అసూయ దృష్టి మొదలైనటువంటి వాటితో దురాలోచనతో చూస్తారో, దుర్బుద్ధితో, అటువంటి వాటి యొక్క ప్రభావం కొద్దిగా ఉంటుంది. పూర్తిగా ఉంటుందని చెప్పలేం, స్వల్పంగా ఉంటుంది. ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా చిన్నపిల్లలు, అప్పటికింకా వాళ్ళకి ప్రత్యేకమైన గట్టి వ్యక్తిత్వం ఏర్పడదు గనక, దేన్నైనా ఎదుర్కోగలిగినటువంటి గట్టితనం రాదు గనక తొందరగా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అటువంటి వాటికి హాయిగా ఉప్పుతో దిష్టి తీసేస్తే పోతుంది. ఎందుకంటే ఉప్పుకి దృష్టి దోషం అని మనం అనేది ఏదైతే ఉందో అది మనిషి చుట్టూతా ఉండేటటువంటి ఆరా అని ఆంగ్లంలో అంటాము. దానిలో ఉండేటటువంటి హెచ్చుతగ్గుల వల్ల చికాకు కలుగుతుంది. సాధారణంగా ఎక్కడికన్నా వెళ్ళి తీసుకొస్తే పిల్లలు ఏడుస్తూ ఉంటారు. వెంటనే దిష్టి తీయంగానే అదేమిటో టక్కున స్విచ్ ఆన్ చేసినట్టు ఆపేస్తారు. ఏమిటి అక్కడ జరిగింది అంటే వాళ్ళ ఆ ఆరాలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళు చికాకు పడితే, మీరు ఎప్పుడైతే ఉప్పుతో ఇలా తీశారో అది తగ్గింది. ఇదేమిటండి చాదస్తం అనుకుంటామేమో, అది చాలా శాస్త్రీయం. ఎందుకంటే మన శరీరంలో అత్యధికంగా ఉండేటటువంటిది ఉప్పే. అక్కడ మన చేతిలో ఉన్నది సముద్రానికి సంబంధించినటువంటి ఉప్పే. పైగా ఉప్పుకున్న లక్షణం ఏమిటంటే ఏదైనా సరే నెగిటివిటీ ఉంటే ఆకర్షించకని లక్షణం ఉంటుంది. ఈ సంగతిని సైన్స్ కూడా నిరూపించింది. వాతావరణంలో ఉండేటటువంటి నెగిటివిటీని చక్కగా ఆకర్షించి దాని యొక్క రంగు కూడా మారుతుంది ఉప్పుకి. అందువల్ల అలా అనగానే అక్కడ ఉండేటటువంటి ఆ నెగిటివిటీ కాస్త పోతుంది. అందువల్ల పిల్లలు ఏడుపు మానేయడం, నవ్వడం చేస్తారు. కనుక సామాన్యంగా ఉండే దృష్టి దోషం పోవడానికి ఇలా ఉప్పుతో దిష్టి తీయడం అన్నది మనం చూస్తూ ఉంటాం. దీనికి సంబంధించి ఎంత శాస్త్రీయమో నిరూపించినటువంటి వాళ్ళు ఉన్నారమ్మా. ఎవరంటే మాస్టర్ చౌ కాక్సూయి అని చెప్పి జపనీస్ ఆయన ప్రాణిక్ హీలింగ్ అన్నటువంటి పేరుతో దీనికి చాలా గొప్ప ప్రాచుర్యం తీసుకొచ్చి అదంతా కూడా ఉప్పుతోనే చేస్తారు, మరొకటేం లేదు. దానికి వాళ్ళు చాలా శాస్త్రీయంగా నిరూపించారు కూడా, యంత్ర సహాయాలతో నిరూపించి చెప్పారు. ఇది మామూలుగా వ్యక్తులకైతే మామూలుగా నరదిష్టి అన్న పదం పిల్లలకి వచ్చే దిష్టికి వాటికి వాడడం. మొత్తం అంతా కలిసి కుటుంబానికో, ఇంటికో, ఒక సంస్థకో, అలా ఒక మొత్తానికి పెద్ద ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది హఠాత్తుగా తనకున్న వైభవాన్ని కోల్పోయి పతనం అయిపోతూ ఉంటే నరదిష్టి అండి, నరఘోష అండి అని అంటాం. ఇలాంటివి అసలు ఎందుకు వస్తాయంటే ఉన్నదానికన్నా ఎక్కువ ఎగ్జిబిట్ చేసుకోవడం వల్ల వస్తాయి. ముందర దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే ఊరికే అనవసరంగా ఇంత ఉంటే అంతగా అడ్వర్టైజ్ చేసుకోకండి, సగం దృష్టి దోషం పోతుంది. అయినా మిగిలినటువంటి విషయాలను బట్టి, వాస్తవాలను బట్టి కొద్దిగా దాని గురించి వీళ్ళేదో బాగుపడుతున్నారు అని కొంచెం అసూయ పడే వాళ్ళకి అనుకున్నట్టయితే అప్పుడు కలుగుతుంది అనుకోండి దృష్టి దోషం. హాయిగా ఇప్పుడు పిల్లలకైతే మనం ఉప్పుతో తీసి పారేసినట్టు ఎవరు మనల్ని చూసి అసూయ పడుతున్నారో వాళ్ళకు శుభ్రంగా 4 కిలోల కలాకండ్ తెచ్చి దిష్టి తీసి వాళ్ళందరికీ తలోగాస్తా పెట్టండి, సగం దృష్టి దోషం పోతుంది. అంటే నేను మామూలుగా చెప్పాను కానీ కలాకండ్ అని చెప్పి ఎవరు అసూయ పడుతున్నారో వాళ్ళకు కొంచెం అలా విదిలించండి, సగం దృష్టి దోషం పోతుంది. లేదంటే అవన్నీ కదలకుండా ఉండడానికి మనిషి చూపుకు ఉండేటటువంటి శక్తి చాలా చాలా అధికం అన్నమాట. అటువంటిది అలా
తీక్ష్ణంగా ఏకాగ్రంగా చూస్తే కదా దోషం కలుగుతుంది. అందుకని దృష్టి మళ్ళించే పని చేస్తారు. పిల్లలకి బుగ్గన చుక్కబెట్టి, అంటే పిల్లాడు ఎంత బాగా ఉన్నాడో అని చూసే లోపల చుక్క మీదకి మన దృష్టి మళ్ళింది, అంచేత తీవ్రత తగ్గుతుంది. అట్లాగే దృష్టి దోష పరిహారం కోసం గుమ్మడికాయ కట్టడం కానీ ఇంటి ముందు, లేదంటే ఈ మధ్య కొత్తగా మొదలుపెట్టారు అలోవెరా మొక్కోటి పెట్టడం కానీ, ఏమిటో దానివల్ల కూడా దృష్టి దోషం పోతుందిట. మనకి తెలియదు అంతే కదా, అన్నాను కదా. మరి అలాంటివి ఏదన్నా ఉంటే కూడా దృష్టి దోషం తొలగేటటువంటి అవకాశం ఉంది. మంచి వివరణ అందించారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.